Hi students, today we will discuss about the Polyset entrance exam physical science. First unit is the heat. ఓకే. సో ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఓవరాల్ ఏపీ, సో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుందమ్మా. ఫస్ట్ యూనిట్ ఏంటి, ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం ఏమని చేసాము ఎక్స్ప్లెయిన్ అంటే, దానిలో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఓకేనా, క్వాలిఫై మార్క్స్ ఎంత స్ట్రాటజీ అంతా ఫస్ట్ వీడియోలో పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలా సిద్ధం అవ్వాలి అనేటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఫస్ట్ ఆ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, ఏమేమి సిలబస్ ఉంటుంది, ఓకేనా, ఆ సిలబస్లో వచ్చే మార్క్స్ ఎన్ని అనేది ఆ ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ సెకండ్ వీడియో, ఓకే, మన ఛానల్లో మొత్తం కూడా ఫిజిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫిజిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పర్పస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫిజిక్స్ అనేది. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోగానే ఓకే ఇది యూస్ఫుల్ కాదు అని అనుకోవడానికి లేదు. నెక్స్ట్ ఫర్దర్గా మీరు చదివేది డిప్లొమా ఫస్ట్ ఇయరే కదా. సో ఆ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో నెక్స్ట్ ఉండేటువంటి సిలబస్ కానీ ఎలా చదవాలి, మొత్తం ఉన్నటువంటి ఆ సిలబస్లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ కానీ, థియరీ పార్ట్ కానీ అన్నీ మన ఛానల్లో ఏది ఫిజిక్స్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ. సో ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మన ఛానల్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా ఫస్ట్ ఇయర్ కంటిన్యూ చేసేటువంటి వాళ్ళకి. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఆ తదుపరి వీడియోస్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా 26 డేసే ఉన్నాయి మీ ముందు ఎగ్జామ్కి అనేది. సో కాబట్టి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ మంత్లోనే ఉంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో మాత్రం మొత్తం 3 సబ్జెక్టులు ఉంటే మన ఛానల్లో మాత్రం ఓన్లీ ఫిజిక్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్లో మనకు 6 యూనిట్స్ ఉంటాయి. సో ఆ 6 యూనిట్స్ కూడా మనం ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ యూనిట్ హీట్ అమ్మ. సరే, ఛానల్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే, షేర్ చేయండి ఇతరులకి, అలాగే లైక్ చేయండి అమ్మా. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ది హీట్. అసలు హీట్ అంటే ఏంటి, నార్మల్గా చెప్పుకునేటువంటిది ఏంటి అంటే, హీటు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే లోవర్ టెంపరేచర్ నుంచి ఓకే, నెక్స్ట్ హయ్యర్, లోవర్ టు హయ్యర్. సో లోవర్ నుంచి హయ్యర్కి ఏమవుతుందంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్ వరకు ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మనం హీట్గా మనం మెన్షన్ చేస్తాం. లేదా లో అంటేనేమో మనం కోల్డ్నెస్ అంటాం, నెక్స్ట్ వచ్చేసరికి హై అంటేనేమో హాట్నెస్ ఎక్కువగా ఉందని చెప్తాం. ఓకే, ఇది మొత్తం కూడా మనకి చెప్పడం, ఆ లో అనే ఆ కోల్డ్ హాట్ గురించి చెప్పేదేమో టెంపరేచర్ అంటాం. ఓకేనా, లోవర్ టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్ హీట్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా. సో ఇది మనకి జనరల్గా ఉండేటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. దీనిలో మనకి సెల్సియస్ స్కేల్ వస్తుంది, కెల్విన్ స్కేల్ వస్తుంది, ఫారెన్ హీట్ స్కేల్ వస్తుంది. ఓకేనా. సో ఓవరాల్గా ఒకసారి చూద్దాం మనకి ఇచ్చినటువంటి మెటీరియల్లో మనకి ఏమని ఇచ్చాడో. ఫస్ట్ది, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ ఏ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ కెన్ బి టేకెన్ యాజ్ ఎ టెంపరేచర్. టెంపరేచర్ దేన్ని తీసుకోవచ్చు అంటే, ఒక బాడీ యొక్క ఆ చల్లదనం గురించి కానీ, లేకపోతే వేడిగా ఉన్న స్థితిని బట్టి కానీ ఎంత టెంపరేచర్ ఉందో చెప్పొచ్చు అని చెప్తున్నాడు. అండ్ దెన్ two body systems are సెట్ టు బి థర్మల్ ఈక్విలిబ్రియం. రెండు బాడీల ఈక్విలిబ్రియం కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసానంటే, థర్మల్ ఈక్విలిబ్రియం, టూ బాడీ సిస్టమ్స్ అన్నీ కూడా వాటి యొక్క థర్మల్ ఈక్విలిబ్రియంలో ఒకదానికొకటి విత్ ఈచ్ అదర్ దే ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఇవి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ టెంపరేచర్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, అనదర్ బాడీ టెంపరేచర్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అంటే ఈ రెండు బాడీల యొక్క టెంపరేచర్ అనేది అంటే సేమ్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నాయి అని చెప్పొచ్చుగా. థర్మల్ అంటే హీట్ అమ్మా, హీట్ గురించి చెప్తుంది అనమాట. ఓకేనా. సో హీట్ ఎనర్జీ డస్ నాట్ గెట్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ బాడీస్. ఈ రెండు బాడీస్ మధ్య ఈ హీట్ అనేది సేమ్ హీట్ ఎనర్జీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ అవ్వదంట. వెన్ దే ఆర్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఎందుకు అంటే రెండు ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఇప్పుడు లో టెంపరేచర్ దగ్గర 27 డిగ్రీ సెంటిగ్రేడే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హయ్యర్ టెంపరేచర్ దగ్గర 27 డిగ్రీ సెంటిగ్రేడే ఉంది. అవునా. సో ఇలా ఉన్నప్పుడు ఇంకెక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవటం, కానీ ఇప్పుడు లోలో ఉంటే హై నుంచి తెచ్చుకోవడానికి వీలుంటుంది, ఏదైనా ట్రాన్స్ఫరింగ్ జరగడానికి ఉంటుంది. రెండు సేమ్గా ఉంటే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే ఇంకెక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుందా, జరగదు. ఓకేనా. సో దట్స్ ఇన్ ఆల్.
ఎట్ ఏ మాలిక్యులర్ లెవెల్ టెంపరేచర్ ఈజ్ యావరేజ్ లీనియర్ ట్రాన్స్లేషనల్ అని చెప్పేసి తీసుకుంటాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి టెంపరేచర్ అలా మూవ్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ హీట్ మాలిక్యూల్స్ కూడా మూవ్ అవుతున్నాయి కాబట్టి సో దట్ ఈస్ ద ట్రాన్స్లేషనల్ అంటాం, లేదా కైనెటిక్ ఎనర్జీ. మూవ్ అయ్యే పద్ధతిని మనం ఏమంటాము, కైనెటిక్ ఎనర్జీ అని చెప్పి తీసుకుంటాము. నెక్స్ట్ హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఒక ఎనర్జీ ఫామ్ అమ్మ. లైట్ అనేది ఒక ఎనర్జీ ఫామ్, ఎలాగో హీట్ కూడా ఒక ఎనర్జీ ఫామ్ అన్నట్టు. దట్ కెన్స్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫరింగ్ అవుతుంది టూ బాడీస్ మధ్య బికాస్ ఆఫ్ ది టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ బిట్వీన్. వాటి మధ్య ఎంతో కొంత టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక బాడీ టెంపరేచర్ 30 ఉంటే రెండో బాడీ 25 ఉంటే రెండింటి మధ్య తేడా ఎంత ఉంటుంది అంటే 5 డిగ్రీ. ఓకేనా. సో అలా మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వన్ బాడీ టు అనదర్ బాడీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు హీట్ అనేది ఉంటుంది. అండ్ దెన్ ఏ బాడీ సిస్టమ్ డస్ నాట్ కంటైన్ హీట్ ఎనర్జీ. బాడీ సిస్టమ్ అనేది కంపల్సరీ అది ఒక హీట్ ఎనర్జీని కలిగి ఉండదు. ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. అంటే దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే బాడీ హై టెంపరేచర్ టు ఏ కోల్డ్ బాడీ అని చెప్పుకోవచ్చు. వెన్ దే ఆర్ కెప్ట్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. రెండు థర్మల్ కాంటాక్ట్లోనే ఉంటాయని చెప్పి తీసుకోవచ్చు. అండ్ స్పెసిఫిక్ హీట్ని ఎలా డిఫైన్ చేస్తుంది, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ద రైజ్ టెంపరేచర్ రైజ్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలో, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కావాలో దట్ హీట్ ఆఫ్ ఎనర్జీ అనేది యూనిట్ మాస్ సబ్స్టెన్స్, ఎంత సబ్స్టెన్స్ కలిగి ఉంటే ఎంతో కొంత యూనిట్ మాస్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ గుండా పంపిస్తుంది అనమాట. సో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. వాటర్ హ్యాజ్ ఏ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. దీనిలో వాటర్ అనేది హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 4200 జౌల్ పర్ కేజీ అనేది మనకు ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కెల్విన్లో మనకి అండ్ మెటల్స్ హ్యావ్ లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. మెటల్స్ అనేవి ఎక్కువ శాతం హీట్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది మెటల్స్కి, అదే వాటర్కి అయితే ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బిట్లో ఇది. సో ఇలాంటివి మీకు అండర్లైన్ చేసుకోవాలా. ఏ సబ్స్టెన్స్ విత్ ఎ లార్జ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. అంటే మనకి ఎంతైనా సరే హీట్ కెపాసిటీ ఎంత హీట్ రైజ్ అవడానికి, టెంపరేచర్ రైజ్ అవడానికి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అని కావాలి. ద టోటల్ ఎనర్జీ అరైజెస్ డ్యూ టు ద లీనియర్, ట్రాన్స్లేషనల్, వైబ్రేషనల్, రొటేషనల్. అంటే మనకి టోటల్ ఎనర్జీ అనేది ఎలా రైజ్ అవుతుంది అని చెప్పి తీసుకుంటే ఎలా రైజ్ అవుతుందమ్మా, లీనియర్, రొటేషనల్, వైబ్రేషనల్, కైనెటిక్ ఎనర్జీగా. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ద మాలిక్యూల్స్, వాటి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ మధ్య మాలిక్యూల్స్ మధ్య పొటెన్షియల్ ఎనర్జీ ఉంటానే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఇంటర్నల్గా జరుగుతుంది కాబట్టి ప్రాసెస్. వెన్ హీట్ ఎనర్జీ సప్లై టు ఏ సబ్స్టెన్స్, ఒక సబ్స్టెన్స్కి హీట్ ఎనర్జీ సప్లై చేసినప్పుడు డిఫరెంట్ సబ్స్టెన్సెస్ డిస్ట్రిబ్యూట్ దిస్ ఎనర్జీ ఈజ్ డిఫరెన్స్ అనేది చేస్తూ ఉంటుంది. డిఫరెంట్ ప్రపోర్షన్స్ అమాంగ్ ద అబౌవ్ మెన్షన్డ్ 4 ఫార్మ్స్. 4 ఫామ్ ఎనర్జీస్ని కలిగి ఉంటుందంట. ద సబ్స్టెన్సెస్ విచ్ ట్రాన్స్ఫర్ మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ ది ఇన్కమింగ్ ఎనర్జీ టు లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. మ్యాక్సిమం పోర్షన్ అనేది ఏం చేస్తుందంటే సమ్ ఇన్కమింగ్ ఎనర్జీ లోపల మనకి ఏదైనా సాలిడ్ తీసుకున్నాం, సాలిడ్ లోపల ఏముంటుంది, ఇన్కమ్ ఎనర్జీ ఉంటుంది. సో లోపల ఉన్నటువంటి ఎనర్జీ అనేది దేని నుంచి లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా హై టెంపరేచర్ రైజ్ అయినప్పుడు మనకు కనపడుతుంది అనమాట. వాటర్ని మరిగించినప్పుడు కూడా అంతే కదా. సో వెన్ బాడీస్ అట్ ఏ డిఫరెంట్ టెంపరేచర్ ఇట్ బ్రాట్ టు ద థర్మల్ కాంటాక్ట్. డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఇవి థర్మల్ కాంటాక్ట్ అవుతాయి ఒకదానికి ఒకటి. ద టోటల్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు ద, ఓకేనా, హాట్ బాడీస్లో ఎంత హీట్ లాస్ అవుతుందో, ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ సబ్జెక్ట్ చేత ఎంతో కొంత హీట్ గెయిన్ చేయబడుతుంది కదా. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కెలరోమెట్రీ అంటాం. ఓకే. The process in which the molecules of a liquid escapes from the surface into atmosphere is called evaporation. సో ఈ ప్రాసెస్ అనేది లిక్విడ్ నుంచి ఎస్కేప్ అవుతుంది అనమాట. సర్ఫేస్ నుంచి సమ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఎస్కేప్ అవుతుంది అట్మాస్ఫియర్లోకి, దాన్నే ఎవాపరేషన్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాటర్ హీట్ చేస్తున్నాం, ఓకే, వాటర్ మరుగుతున్నాయి, దాని నుంచి వచ్చేటువంటి ఆవిరి, లేదా ప్రెషర్ కుక్కర్లో రైస్ పెట్టావు, దాని నుంచి వచ్చేటువంటి ఆవిరి ఎవాపరేషన్ అంటాం. ఓకేనా. ఫస్ట్ మనకి ఇలా థియరీ పార్ట్ ఉన్నటువంటిది, హీట్లో ఉన్నటువంటి థియరీ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ బిట్స్లోకి వెళ్ళినప్పుడు ఈజీగా బిట్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుందమ్మా. ఎట్ ఏ టైం నేను బిట్స్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఓకేనా, మీకు ఏం అర్థం కాదు. ముందు టాపిక్ అర్థం కావాలి, సబ్జెక్ట్ అసలు ఏంటో, యూనిట్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటో అర్థమైతే ఈజీగా మనం ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోకి వెళ్ళి ఒక్కొక్క బిట్ పెడదాం. ఓకేనా. చూద్దాం నెక్స్ట్ బిట్. ఎవాపరేషన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. ఎవాపరేషన్ అనేది ఒక సర్ఫేస్ ఫినామినాను. ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్. అంటే ఎంత ఎవాపరేట్ అవుతుందో అది దేనికి, సర్ఫేస్ ఏరియాకి, లిక్విడ్ యొక్క సర్ఫేస్ ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది.
సో ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది, ఓకేనా, ఎంత ఎవాపరేట్ అవుతుందో అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, టెంపరేచర్ ఎంత మనం కింద రైజ్ చేస్తే అంత హీట్, అంత ఎవాపరేషన్ బయటకు వస్తుంది. అండ్ ద అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ ది సరౌండింగ్ మీడియంలో ఆల్రెడీ మనకి వేపర్ అనేది మన ప్రజెంట్ అయ్యి ఉంటుంది. సో డ్యూరింగ్ ఎవాపరేషన్ వల్ల ద మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ది లిక్విడ్ ట్రాన్స్ఫర్. సో ఈ లిక్విడ్లో మనకి ఎవాపరేషన్ వల్ల మాలిక్యూల్స్ అనే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎనర్జీ టు ద మాలిక్యూల్స్ దట్ ద ప్రజెంట్ అట్ ద సర్ఫేస్ దగ్గర ప్రజెంట్ అయ్యి ఉంటాయి అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ అమ్మా, కూలింగ్ అంటే ఎవాపరేషన్ ప్రొడ్యూసెస్ కూలింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ద రిడక్షన్ ఇన్ మాలిక్యులర్ ఎనర్జీలో మనకి ఏమవుతుందంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ ఏ గ్యాస్ టు ఏ లిక్విడ్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. సో ఒక ప్లేస్ నుంచి ఒక ఫేజ్లో నుంచి రెండు ఫేజ్లు ఉంటాయి, ఓకేనా. అంటే మనకి సాలిడ్ స్టేట్ అని, లిక్విడ్ స్టేట్ అని, నెక్స్ట్ గ్యాసెస్ స్టేట్ అని, ఇలా ఫేజ్లు ఉంటాయి. ఒక ఫేజ్లో నుంచి ఇంకో ఫేజ్లోకి చేంజ్ అయ్యేటువంటి లిక్విడ్ గ్యాస్ నుంచి గ్యాస్ టు గ్యాస్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్లోకి మారేటువంటి ఆ ఫేజ్ని లిక్విడ్ సర్ఫేస్ దగ్గర మారే విధానాన్ని ఎక్కడ ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మారితే దాన్ని ఏమంటాము అంటే కండెన్సేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఓకేనా. ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ డాష్ అంటాడు, ఓకేనా. కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎవాపరేషన్, కూలింగ్, సర్ఫేస్, కండెన్సేషన్, హ్యూమిడిటీ ఏవేవో ఇస్తాడు బిట్స్. ఇచ్చినప్పుడు మీరు వెంటనే ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ద క్వాలిటీ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్, ఇది కూడా ఇస్తాడు బిట్టు. అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ కనుక ప్రజెంట్ అయ్యి ఉంటే ఎంత క్వాంటిటీ కలిగి ఉంటుందో దాన్ని హ్యూమిడిటీ అంటాం, తేమ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ద వాటర్ డ్రాప్లెట్స్ కండెన్స్డ్ టు ఆన్ ఆబ్జెక్ట్స్ లైక్ గ్రాస్, అంటే గడ్డి మీద కానీ ఫ్లవర్స్ మీద కానీ వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు గుర్తుపెట్టారా, మార్నింగ్ లేవగానే మనం ఏదైనా ఆకులు తీసినప్పుడు, ఏదైనా చెట్లు తీసినప్పుడు వాటి మీద గడ్డి మీద మంచులాగా పట్టేసి ఉంటాయి. దాన్ని ఇట్లా దులిపినప్పుడు ఒక వాటర్ డ్రాప్స్ ఉంటాయి వాటి మీద. ఫ్లవర్స్ మీద అయినా, విండో ప్యాన్స్ మీద అయినా డ్యూరింగ్ వింటర్ సీజన్ ఎక్కువ శాతం మనం వింటర్ సీజన్లో చూడగలుగుతాం. దాన్ని మంచు అంటాం, పొగ మంచు అంటాం, డ్యూ, ఓకే, ఒక మంచులాగా అని చెప్తాం. అది పొగ మంచు అంటే ఫాగ్ అంటాం. సో ద వాటర్ మాలిక్యూల్స్ దట్ కండెన్స్ ద డస్ట్ పార్టికల్స్తో కండెన్స్ అయినప్పుడు అట్మాస్ఫియర్లో రిమైన్స్ సస్పెండెడ్ ఇన్ ఎయిర్లో కనుక సస్పెండ్ అయ్యగలిగితే ఈజ్ నోన్ ఎస్ ఫాగ్ అంటాం. సో బాయిలింగ్ ఈజ్ ద, ఈ రెండింటికి డిఫరెన్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు, ఒక బిట్ పడుతుంది. బాయిలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సబ్స్టెన్స్. ఓకే, బాయిలింగ్ అనేది ఏంటిది, ఒక కన్వర్టింగ్ సబ్స్టెన్స్ అమ్మ, ఓకేనా, ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్. లిక్విడ్ స్టేట్ నుంచి మనకి జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఇక్కడ చెప్తున్నాము. ఇది సాలిడ్, ఓకే. సాలిడ్లో మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే దగ్గరగా ఉంటుంది, ఇలా ఒక ఆర్డర్లో దగ్గరగా ఉంటుంది. ఇది సాలిడ్. నెక్స్ట్ యూనివర్స్లో ఉండేదే ఇవి మూడు. లిక్విడ్ అంటే నీకు అబ్జర్వ్ చేసావా, సాలిడ్తో కంపేర్ చేసుకుంటే లిక్విడ్లో మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉన్నాయి, ఓకేనా. ఎందుకు, లిక్విడ్ కాబట్టి, బట్ ఆర్డర్లోనే ఉన్నాయి. ఇది లిక్విడ్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. ఇది గ్యాసియస్ స్టేట్, ఎక్కడెక్కడో ఉంటుంది, ఇలా జిగ్జాగ్ మేనర్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, బట్ ఫార్ డిస్టెన్స్ అనేది ఉంటుంది వెన్ కంపేర్ టు లిక్విడ్తో కంపేర్ చేసి సాలిడ్ టైట్లీ బంధించబడి ఉంటాయి మాలిక్యూల్స్, ఓకేనా. ఇది మనకి యూనివర్స్లో ఉన్నటువంటి అరేంజ్ చేయబడిన సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఓకే. సరే ఇక్కడికి వద్దాం. పాయింట్ తీసుకుందాం మనం. బాయిలింగ్ అయిపోయింది. బాయిలింగ్ ఈజ్ ద ప్రాసెస్. బాయిలింగ్ అనేది ఒక ప్రాసెస్, దేని నుంచి, ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ నుంచి దాని యొక్క గ్యాసియస్ స్టేట్కి రావటం. ఇదేమో నువ్వు వాటర్ మరిగిస్తూ ఉంటే వెంటనే ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది కదా గ్యాసియస్ స్టేట్లో. సో వేపర్ స్టేట్ అనొచ్చు. కాన్స్టెంట్ టెంపరేచర్, ఎక్కడ సమ్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాటర్ని బాయిలింగ్ చేస్తున్నాం అనుకో, గ్యాసియస్ స్టేట్లోకి వస్తుంది అట్ ఏ గివెన్ ప్రెషర్. సో ద కాన్స్టెంట్ టెంపరేచర్ అట్ విచ్ ద బాయిలింగ్ టేక్స్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ బాయిలింగ్ పాయింట్. సో ఎంత టెంపరేచర్ అయితే కాన్స్టెంట్ టెంపరేచర్ బాయిలింగ్ అనే తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. ద హీట్ ఎనర్జీ సప్లై టు ఏ లిక్విడ్కి హీట్ ఎనర్జీ సప్లై చేసినప్పుడు బాయిలింగ్ ఈజ్ కంప్లీట్లీ యూటిలైజ్డ్ ఈజ్ కన్వర్టింగ్ ఇట్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్. ఓకే, బాయిలింగ్ అనేది కంప్లీట్గా ఎలా యూజ్ అవుతుంది అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వస్తుందన్నమాట. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లై టు ఏ లిక్విడ్, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటే లిక్విడ్కి సప్లై చేసినప్పుడు డ్యూరింగ్ బాయిలింగ్ దట్ కాజెస్ చేంజ్ ఆఫ్ స్టేట్ వితౌట్ రైజింగ్ టెంపరేచర్, ఎటువంటి టెంపరేచర్ రైజింగ్ లేకుండానే బాయిలింగ్ అనేది అంటే దాని యొక్క చేంజ్ అవుతుంది, స్టేట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అలా చేంజ్ అవటం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఓకేనా. ఇది ఇచ్చేస్తాడు, ఇచ్చేసి మనకి
ఆ బిట్కి ఎలా ఉంటుంది, ఓకేనా. ఇచ్చేసి డెఫినేషన్స్ ఇచ్చేసి ఈజ్ కాల్డ్ అంటాడు, అలాంటి బిట్స్ ఇస్తాడు, ఓకేనా. సో నెక్స్ట్ లేటెంట్ హీట్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ నార్మల్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అంతా 1 atmosphere ఈజ్ 100 degrees సెంటిగ్రేడ్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మా, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 degrees సెంటిగ్రేడ్ అమ్మా. అదే అట్మాస్ఫియర్లో చెప్పాలంటే ప్రెషర్ అయితే ఎంత ప్రెషర్, 1 atmosphere, ఓకేనా. సో విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. వాటర్ బాయిల్స్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎట్ 120 degrees. వాటర్ బాయిల్ ఎక్కడ అవుతుందంటే 120 degrees సెంటిగ్రేడ్ మేక్స్ కుకింగ్ ఫాస్టర్. ఎక్కడ మనం కుకింగ్ బాగా ఫాస్ట్గా చేయొచ్చు అని చెప్పేసి అంటే 120 degrees సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ దగ్గర. విత్ డిక్రీజ్ ఇన్ ప్రెషర్ ఎప్పుడైతే తగ్గిందో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆటోమేటిక్ డిక్రీజ్ అయిపోతుంది. వాటర్ బాయిల్స్ ఎట్ లో టెంపరేచర్, వాటర్ బాయిల్స్ ఎట్ లో పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్. తో ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద వాటర్లో ఉన్నటువంటి సాల్ట్ని బట్టి మనకి ఇది డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ బాయిల్స్ లో టెంపరేచర్ అంటే లెస్ దెన్ 100 degrees. ద టాప్ ఆఫ్ మౌంటైన్స్ మీద మనకి టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే లెస్ దెన్ 100 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది, ఓకేనా. మౌంటైన్స్ మీద కుకింగ్ చేసినా ఇలా ఫాస్టర్గా ఉండదు, ఓకేనా. సో ద ప్రాసెస్ ఆఫ్ ఇచ్ సబ్స్టెన్స్ గెట్స్ కన్వర్టెడ్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లో మారటాన్ని మెల్టింగ్ అంటారు. ఒక సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి వస్తువు, ఓకేనా, లిక్విడ్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్ తీసుకున్నాం, ఐస్ క్యూబ్ కాస్త మన హ్యాండ్లో తీసుకుంటే ఏమవుతుంది, అది జస్ట్ మెల్ట్ అయిపోతుంది. అలాంటి స్థితిని మనం మెల్టింగ్ అంటాం, కరిగిపోవటం. ద కాన్స్టెంట్ టెంపరేచర్ అట్ విచ్ ద మెల్టింగ్ టేక్స్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ మెల్టింగ్ పాయింట్, ఓకేనా. సో కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మెల్టింగ్ జరగడాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాం, ఓకే. ద హీట్ ఎనర్జీ సప్లై టు ఏ సాలిడ్ డ్యూరింగ్ మెల్టింగ్ ఈజ్ కంప్లీట్లీ యూటిలైజ్డ్ ఇన్ ఏ కన్వర్టింగ్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. ఈ విధంగా మారుతుంది అనమాట. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లై సాలిడ్ డ్యూరింగ్ మెల్టింగ్ పొజిషన్లో ఇది ఏదవుతుంది, వితౌట్ రైజ్, ఎటువంటి టెంపరేచర్ రైజ్ అవ్వకుండానే ఉన్నప్పుడు దాని స్టేట్ మారినప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే, ఫ్యూజన్ అంటే విడిపోవడం, అంటే ఆల్ సింగిల్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ బిగ్ మాలిక్యూల్, ఓకే. సో the melting point of ice at normal atmosphere pressure is 1 atmosphere pressure. Melting point of ice అనేది 0 degrees centigrade అమ్మ. సో విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ డిక్రీజ్. ఎప్పుడైతే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనేది విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుందో దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఐస్ మేక్స్ ఐస్ స్కేటింగ్ పాసిబుల్ అవుతుంది. అప్పుడు ఎడిషనల్ ఆఫ్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేసినప్పుడు సాల్ట్కి ఏ మిక్చర్ ఆఫ్ ఐస్ అండ్ సాల్ట్ 3 parts. 1 ఈజ్ నోన్ యాజ్ ఫ్రీజింగ్ మిక్చర్ అంటాం, రెండోది లో దగ్గర ఏమో మెల్టింగ్ పాయింట్ దగ్గర -27 degrees సెంటి. ఎలాంటి పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ స్టేట్ టు మ్యాటర్ సాలిడ్ స్టేట్కి మారటాన్ని ఫ్రీజింగ్ అంటాం. లిక్విడ్ నుంచి మళ్ళీ సాలిడ్కి అయిపోయింది అనుకో, వాటర్ ఫ్రీజ్లో డీప్లో పెడితే కాసేపటికి ఏమైపోద్ది, బాగా గట్టగట్టుపోద్ది, అవునా, సాలిడ్ స్టేట్లోకి వచ్చేసి దాన్ని ఫ్రీజ్ అయిపోయింది అంటాం, అవునా, ఫ్రీజింగ్ స్టేట్. అండ్ దెన్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ ఎట్ విచ్ ద ఫ్రీజింగ్ టేక్స్ ప్లేస్ నోన్ ఎస్, ఎక్కడైతే ఫ్రీజింగ్ అనేది పాయింట్ ఏ టెంపరేచర్ దగ్గర ఏది అవుతుందో దట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. ద మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ సబ్స్టెన్సెస్ ఆర్ సేమ్, రెండు సేమే. డ్యూరింగ్ ద మెల్టింగ్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్జార్బ్స్ ద హీట్ ఎనర్జీ. మెల్టింగ్ సబ్స్టెన్స్లో సబ్స్టెన్స్ ఏమైంది, హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది. వైల్ డ్యూరింగ్ ఫ్రీజింగ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిమూవ్డ్. ఫ్రీజింగ్లోనే హీట్ ఎనర్జీ మొత్తం రిమూవ్ అయిపోతుంది సబ్స్టెన్స్ నుంచి. సో ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ అపాన్ ఫ్రీజింగ్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది ఫ్రీజింగ్ని బట్టి ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ ద గివెన్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ we get more volume ice. This indicates that density of ice అంతా 0.9 gram per cc. Most important bits is less than that of a water 1 gram per cc ఉంటుంది. The amount of heat required to change of temperature substance is given by, so Q is equal to ms into delta T. With most important formula ఎప్పుడు హీట్ రిక్వైర్డ్ అయినప్పుడు టెంపరేచర్ ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో సబ్స్టెన్స్కి అది ఫార్ములా. Q is equal to ms into delta T. M అంటే మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్, స్పెసిఫిక్ హీట్, డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, బిట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ వన్ ఫేజ్ నుంచి అనదర్ ఫేజ్లోకి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మారినప్పుడు ఫార్ములా ఏంటి, Q is equal to m into L, మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, లేటెంట్ హీట్ ఆఫ్ కెపాసిటీ. Calorie of the quantity heat necessary to rise temperature 1 gram water from 14 degree. 1 gram water అనేది 1 calorie దగ్గర 14.5 నుంచి 15.5 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అదే థర్మల్ హీట్ కెపాసిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైస్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ త్రూ ఎంత 1 degree సెంటిగ్రేడ్ ఆర్ 1K. ఫేజ్ చేంజ్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. అబ్జర్వ్ చేయండి, హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇక్కడ హీట్ రిలీజ్ చేస్తుంది. ఒక సబ్స్టెన్స్ అనేది హీట్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు హీట్ రిలీజ్. సాలిడ్ స్టేట్ నుంచి ఇది ఎలా వెళ్తుంది, మెల్టింగ్ పాయింట్ లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్ మారిన తర్వాత దీన్ని బాయిలింగ్ చేస్తే గ్యాస్గా మారుతుంది.
అదే మనకి రివర్స్ కండిషన్లో సబ్లిమేషన్లో మనకి ఎలా ఉంది అంటే గ్యాస్ స్టేట్ నుంచి మనకి లిక్విడ్ నుంచి గ్యాస్గా మారుతుంది. అదే లిక్విడ్ నుంచి మళ్ళీ సాలిడ్గా మార్చొచ్చు. ఓకేనా, ఇది వీటి మీద కూడా బిట్స్ అడగటానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఎవ్రీ పాయింట్ థియరీలో చదువుకుని నెక్స్ట్ ఆబ్జెక్టివ్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, చూద్దాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం ఒకసారి. ఏబి అంటే ఇక్కడ చూడే. ఓకే, ఏ నుంచి బీకి ఏబి అనేది ఏంటిది? సాలిడ్ స్టేట్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. బీసీ స్టేట్ వచ్చేసరికి ఏమైపోతుంది అంటే సాలిడ్ స్టేట్ కొంచెం నెమ్మదిగా కరగటం అనేది మొదలవుతుంది. సబ్స్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొంత టెంపరేచర్. ఆ తర్వాత సిడి స్టేట్లో వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అయిపోతుంది. టెంపరేచర్ రైజ్ అయిపోతుంది అనమాట. మన టెంపరేచర్ రైజ్ చేసిన కొందికి ఇది మెల్ట్ అయిపోతుంది సబ్స్టెన్స్. నెక్స్ట్ గ్యాసియస్ స్టేట్లోకి డీలోకి వచ్చేసరికి గ్యాసియస్ స్టేట్కి వచ్చేస్తుంది. చిన్నగా ఆవిరి రావడం జరుగుతుంది. ఈఎఫ్లోకి వచ్చేసరికి గ్యాసియస్ స్టేట్ బాగా టెంపరేచర్ రైజ్ అయిపోయి ఇంకా ఎక్కువ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. సో T1 అనేది మెల్టింగ్ పాయింట్, T2 అనేది బాయిలింగ్ పాయింట్. ఇవి మనకున్న గ్రాఫ్లు. ఇక్కడ చూద్దాం. స్లోప్ అనేది 9/5 వస్తుంది. ఇది సెల్సియస్ స్కేలు ఫారెన్ హీట్ స్కేల్ మధ్య ఎంత ఉంటుంది, ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 32 పార్ట్స్ ఉంటాయి అమ్మ. వీటి మధ్య ఉన్న స్లోప్ ఎంత ఉంటుంది అంటే 9/5 కాన్స్టెంట్ వాల్యూ స్లోప్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడైతే సెల్సియస్ స్కేల్కి ఫారెన్ హీట్ స్కేల్కి మధ్యలో స్లోప్ 5/9 రివర్స్ అనమాట. దీనికి రివర్సే ఇది. ఒకసారి చూద్దాం. టేబుల్ ఫామ్ చూద్దాం ఒకసారి. టెంపరేచరు ఓకే, జాగ్రత్త నేర్చుకోండి. వీటిలో నుంచి ఫార్ములా అడుగుతాడు, బిట్స్ అడుగుతాడు. టెంపరేచర్ని యూనిట్ ఏంటి, SI యూనిట్ అంటాడు. కెల్విన్లోకి మార్చుకుంటే సిజిఎస్ యూనిట్ అయితే సెల్సియస్ యూనిట్. అదే హీట్ అయితేనేమో జౌల్ అంటాం, సిజిఎస్ అయితే కెలోరీ. స్పెసిఫిక్ హీట్ అయితేనే జౌల్ పర్ కేజీ అంటాం. అది ఎక్కడైతేనేమో కెల్విన్లో మార్చుకుంటే జౌల్ పర్ కేజీ కెల్విన్స్ ఇవి. కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్లోకి. లేటెంట్ హీట్ అయితేనే జౌల్ పర్ కేజీ కెలోరీ పర్ గ్రామ్. ఓకేనా. మాస్ అయితేనే కేజీ గ్రామ్ అమ్మ. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ లేటెంట్ హీట్ అంటాడు. జౌల్ పర్ కేజీ అంటాం, లేదా సిజిఎస్ యూనిట్ అని అడుగుతాడు. బిట్కి అడుగుతాడు. నెక్స్ట్ ఫిజికల్ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ SI సిస్టమ్ వాల్యూ ఇన్ సిజిఎస్ సిస్టమ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్కి కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్స్. ఇది 1 కెలోరీ పర్ గ్రామ్ కెల్విన్. ఓకేనా. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 2100 జౌల్ పర్ కేజీ కెల్విన్. అదే మన ఇదైతే 0.5 క్యాలరీ పర్ గ్రామ్. నెక్స్ట్ కెలోరీ పర్ గ్రామ్. లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ 3,36,000 జౌల్ పర్ కేజీ. ఇదేమో 80 కెలోరీ పర్ గ్రామ్. లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ 2,26,000. ఇంత వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లోవర్ రిఫరెన్స్ పాయింట్. సెల్సియస్ స్కేల్కి 0. ఓకేనా, టెంపరేచర్ స్కేల్స్లో. అదే ఫారెన్ హీట్ స్కేల్లో 32 ఉంటాయి, 32. కెల్విన్ స్కేల్లో మన లోవర్ 273. అండ్ దెన్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ నథింగ్. నెక్స్ట్ అప్పర్ రిఫరెన్స్ పాయింట్ 100 ఉంటాయి. సెల్సియస్ స్కేల్లో 0 to 100 అమ్మ. ఫారెన్ హీట్ స్కేల్లో 32 to 212 హైయెస్ట్. కెల్విన్ స్కేల్లో 273 to 373 హైయెస్ట్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ నథింగ్. నెక్స్ట్ రేంజ్ అప్పర్ టు లోవర్ ఎంత 100. ఇవి 100 పార్ట్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య 100 పార్ట్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య 180 పార్ట్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య 100 పార్ట్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద రిలేషన్ అమాంగ్ ది సెల్సియస్ ఫారెన్ హీట్ కెల్విన్ అని అడుగుతాడు. అడిగినప్పుడు ఫార్ములా జాగ్రత్త రాయండి. C/100. ఓకే, 100 కదా పార్ట్స్ ఇక్కడ. నెక్స్ట్ C/100. ఇదేం చేస్తాం, K - 273 కెల్విన్ స్కేలు -273/100 ఈజ్ ఈక్వల్ టు F - 32/180. ఓకే, దిస్ ఈజ్ ద రిలేషన్ అమాంగ్ ది సెల్సియస్ కెల్విన్ ఫారెన్ హీట్ స్కేల్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది ఫార్ములా రాయమంటే ఫార్ములా అని అడిగితే బిట్ కింద ఈ బిట్కి ఆన్సర్ చేయాలి. C/100 K - 273/100 ఈజ్ ఈక్వల్ టు F - 32/180. ఓకేనా. సో ఇది మనకి రిలేషన్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, దట్స్ ఆల్. ఇదంతా హీట్ గురించి. ఓకేనా. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఓకేనా మనం ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోయి ఎలా సాల్వ్ చేయాలి, వీటిని ఏ విధంగా బిట్స్ అనేది మనం మెన్షన్ చేయాలి, చదువుకున్నటువంటి పారాగ్రాఫ్ని బట్టి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్టివ్ టైప్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటికే లెంగ్తీ అయిపోయింది వీడియో. ఓకే అమ్మా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా మన ఏది ఫిజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు వీలు కలుగుతుంది. ఓకేనమ్మా. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.